కపుల్ ఫ్రెండ్లీ. సో ప్లాట్ విషయానికొచ్చేస్తే చాలా సింపుల్. సో ట్రైలర్‌లో ఇట్స్ వెరీ క్లియర్. సో ఇద్దరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలుసుకుంటారు. అమ్మాయి అండ్ అబ్బాయి. సో ఇగ తర్వాత వాళ్ళ జర్నీ అనేది ఎలా వెళ్ళింది. సో ఈ లవ్ ట్రాక్ ఏంటి అది ఇది అని చెప్పేసి రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ స్టోరీ. సో ఎలా ఉందంటే మాత్రం ఇట్స్ సర్ప్రైజింగ్. నిజంగా చెప్తున్నా ఇది చాలా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇది. నాకు చాలా చాలా బాగా నచ్చింది సినిమా. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అది చాలా బాగా వర్క్ అయినాయి. బట్ కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. ఆయన మాట్లాడుకుందాం. చాలా అన్నీ మాట్లాడుకుందాం. అండ్ సంతోష్ శోభన్ అసలు చాలా అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చాడు. సో తన ఒక కెరియర్ని బిల్డ్ చేస్తూ వచ్చారు. సో బట్ ఈసారి చాలా గ్యాప్ తీసుకొని ఒక మంచి లవ్ స్టోరీతో వచ్చారు. సో వర్క్ అయిందా లేదని మాత్రం వర్క్ అయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగిటివ్స్ మాత్రం మేము మొత్తం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. నెగిటివ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో కొంచెం స్లో నేరేటివ్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎక్కడో ఇది రొటీన్గా లవ్ స్టోరీ ఇదిగా మారిపోతుందా అనే ఫీల్ వస్తుంది. అలా బిల్డ్ చేస్తూ వెళ్తారు. బట్ మొత్తం కథ మొత్తం మారిపోద్ది లాస్ట్లో. సో ఇదొక సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అంటే రొటీన్గా వెళ్తుంది అన్న వేలో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు సెకండ్ హాఫ్లో. తర్వాత మళ్ళీ ఇలా కాదు ఇలా ఉందా అని చెప్పేసి సర్ప్రైజ్ అవుతుంది. సో ఇవి మాత్రమే నెగిటివ్స్. రెస్ట్ ఆఫ్ ది రిమైన్ ఏం లేదు నెగిటివ్స్ చెప్పడానికి. అండ్ ఫస్ట్ సోల్ ఆఫ్ ది ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ కూడా సంతోష్ శోభన్ అండ్ మానసి వారణాసి చాలా బాగా చేశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కానీ సోల్ కానీ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ అనేది చాలా ఫిల్మ్స్ చూస్తూనే ఉంటారు, రొటీన్గానే ఉంటాయి, అది ఫీల్ వస్తుంది. బట్ ఇందులో నాకు అనిపించింది అంటే చాలా కాలం తర్వాత తెలుగులో మన తెలుగు నుంచి ఒక మంచి హార్ట్ వార్మ్డ్ లవ్ స్టోరీ, చాలా పీస్ఫుల్ చాలా సోల్ఫుల్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాలో స్క్రీన్ ప్లే అద్దరిపోయింది. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. అండ్ రైటింగ్ అవ్వచ్చు, రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే మరీ అంత వల్గర్ ఏం లేదు. సో లివింగ్ రిలేషన్షిప్ అన్నప్పుడు తెలుసు కదా రొమాన్స్ ఈ ప్యాటర్న్. సో అవి తీసేస్తే మాత్రం ఫ్యామిలీ వాచబుల్. సో అక్కడ ఇబ్బందికరంగా ఉండొచ్చు. సో దానివల్ల సినిమాకి ఏ రేట్ వచ్చింది. ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అయింది. ప్రతి ఒక్క ఎలిమెంట్ వర్క్ అయింది. ఎమోషన్స్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ సినిమాగ్రఫీ చాలా బాగుంది. సో చూడండి సినిమా. ఇలాంటి సినిమాలు మనం తెలుగులో వచ్చినప్పుడు చూడాలి. వేరే లాంగ్వేజెస్లో వచ్చినప్పుడు మనము అదేదో ఈ వాళ్ళ లాంగ్వేజెస్ సూపర్ చేస్తాం, మన వాళ్ళు చేయని చెప్పేసి మనమే అంటాం. సో మన వాళ్ళు చేసినప్పుడు మాత్రం మనం ఇగ్నోర్ చేస్తాం. సో చూడలేం, మళ్ళీ ఫీల్ అవుతాం ఓటీటీకి వచ్చినప్పుడు. సో అందుకోసమే థియేటర్లకు వచ్చినప్పుడు చూడండి. ఇలాంటి సినిమాలు చూడాలి మనం. దిస్ ఇస్ ఆన్ ది రివ్యూ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఎక్కువ నేను రివీల్ చేయను. సో ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సర్ప్రైజ్ అవుతారు. సినిమా అనేది స్టార్టింగ్ మంచిగా సూపర్ గుడ్ ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్లో స్లో డౌన్ అవ్వడం, స్లో ఫేస్లో తీసుకెళ్ళడం, అండ్ సరే ఇప్పుడు ఎంత ఎంగేజింగ్గా తీసుకెళ్ళక రొటీన్ లవ్ స్టోరీగా మారిపోయింది కదా ఆ ఫీల్తోని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఎండింగ్లో మాత్రం అసలు రొటీన్గా కాదు బ్రో. చాలా మంచి ఎలిమెంట్స్ పెట్టుకుందాం, మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ గివ్ ఎ ట్రై. సో హ్యాపీగా చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. అండ్ దిస్ ఇస్ ఆన్ ది రివ్యూ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ. సో మా ఛానల్గా ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.